హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ ఎప్పుడు ఓపెనింగ్ చేస్తున్నారు, ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చాలామంది అడుగుతూనే ఉన్నారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లోనే చెప్పానండి. ఇయర్ అంతా కూడా 1, 2, 3 మండీలు. సో ఈ విధంగా దాదాపుగా ఓపెన్లోనే ఉన్నాయండి. డైలీ కూడా టమోటా అనేది వస్తుంది. అండ్ లోకల్గా బండి మీద అండ్ ఆటోలో అమ్ముకునే వాళ్ళు తెచ్చుకునే ఉంటున్నారనమాట. అంటే ఎక్కడి నుండి వస్తున్నాయంటే గనక ఒక్కొక్క ప్లేస్ నుంచి కొన్ని వస్తున్నాయి. అండ్ కొంతమంది వచ్చేసి 1, 2 తోటలు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ విధంగా అనమాట. అండ్ టమోటా అయితే వస్తోందండి, మండీ క్లోజ్ అవ్వలేదు. 1, 2, 3 మండీలు. సో ఈ విధంగా అనమాట. అండ్ ఓపెనింగ్ ఎప్పుడవుతుంది అంటే గనక మంచి డేట్ చూసి ఇయర్ స్టార్టింగ్కి, అంటే ఈ సీజన్ స్టార్టింగ్కి వచ్చేసి పూజ చేసి స్టార్ట్ చేస్తారనమాట. అన్నీ అయితే ఓపెన్లో లేవు, ఇది గమనించగలరు. ఫార్మర్స్ ఎవరు ఇబ్బంది పడుకోకుండా సో ఆ విధంగా చేస్తున్నారండి. సో ఇయర్ అంతా, లాస్ట్ ఇయర్ కూడా 2 మండీలు ఓపెన్లోనే ఉండింది. అంటే ఫార్మర్ అన్నా కానీ అండ్ అమ్ముకునే వాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పడుకోకుండా అక్కడికి తెచ్చి అక్కడ సేల్ చేసేవాళ్ళు సేల్ చేస్తే కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవడం అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది. అండ్ మదనపల్లి నుంచిను అండ్ కొన్ని వేరే ప్లేసెస్ నుంచి వచ్చే టమోటాలు అక్కడికి వస్తే కనుక కొనుక్కునే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు తెలిసినటువంటి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషను. అండ్ దాదాపుగా అనంతపురంలో వచ్చేసి చాలా మంచిగా ప్లాంటేషన్ అనేది చేశారండి ఫార్మర్స్ అన్న వాళ్ళు. అండ్ స్టేకింగ్ కానివ్వండి, అంటే కొంచెం నేల మీద కాయల కంటే మంచి టమోటాలు కొంచెం ఎక్కువగా పండిస్తున్నారనమాట. సో ఈ కారణం చేత మంచి ప్రైజెస్ వెళ్తాయి అనే ఒక ఫార్మర్ అన్న ఉద్దేశంతోనే మంచిగా పంట అనేది తీస్తున్నారు. సో ఓపెనింగ్ ఎప్పుడు అనేది జూన్ 15 నుంచి ఆ లోపలే మీకు ఆల్రెడీ తెలియచేశాను. 2-3 మండీలు ఓపెన్లోనే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఫార్మర్స్ అన్న వాళ్ళు అనేసి. ఇయర్ మొత్తం కూడా ఓపెన్లోనే ఉందండి. సో కొంచెం ఒక 700 బాక్సులు, 500 బాక్సులు, సో ఈ విధంగా. కాబట్టి నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు తెలియచేయలేదు. అంటే నేను ఎప్పుడు వీడియోలో అయితే స్టాప్ చేశానో అప్పటికే నేను తెలియచేశాను. డైలీ కూడా వస్తున్నాయి, ఇవి ఓపెనింగ్లోనే ఉంటాయి. సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా సో మీరు వెళ్ళి సేల్ చేసుకోవడం కానీ సేల్ చేయొచ్చు. అండ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు, కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఓపెనింగ్ అంటే కనుక మంచి డేట్ చూసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ టమోటాలు ఎప్పుడు వస్తాయి అనేది వచ్చేసి జూన్ 15 నుంచి అలా రావచ్చు మాకు అని కొంతమంది మండి ఓనర్స్ అయితే చెప్తున్నారండి. సో ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి రైతన్నలు విలేజెస్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయో వాళ్ళు చెప్తారు కదా. సో మావి ఇప్పుడు స్టార్ట్ అవుతాయన్నా మేము అప్పుడు తీసుకురాగలము అలా చెప్తారు కదా. సో ఆ విధంగా అనమాట. అండ్ జూన్ 15, జూన్ 20 అండ్ జూన్ లాస్ట్కి సో ఈ విధంగా అంతా టమోటాలు వస్తాయండి. అంటే రావడమే లక్షల్లో అయితే రావు, ఇది మీరు గమనించగలరు. కొన్ని 10,000, 5,000, 6,000 ఇలా స్టార్ట్ అవుతూ కొంచెం టమోటా అనేది అంటే టమోటా ఫస్ట్ సెకండ్ కటింగ్ తక్కువే అవుతాయి కదా. సో ఆ తర్వాత కొంచెం ఎక్కువ అవుతాయి అనమాట. సో ఆ విధంగా స్టార్ట్ అవుతుందండి. అతి తొందరలోనే అనంతపురం మార్కెట్ ఓపెన్ అవుతుంది. అండ్ దాదాపుగా 2-3 మండీలు ఓపెన్లోనే ఉన్నాయి. టమోటా వచ్చిన రోజు వచ్చేసి సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సేల్ జరుగుతోంది. అండ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ పూజ వీడియోస్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోస్ ద్వారా షేర్ చేస్తాను. ఎందుకంటే మంచి డేట్ చూసి పూజ అయితే కంపల్సరీగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సీజన్ స్టార్టింగ్ ఇయర్ అంతా కూడా అది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి కంపల్సరీ ఆ దేవుని కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలి కదండి. సో ఆ కారణం చేత పూజ అనేది చేసి స్టార్ట్ చేస్తారు. వీడియో మిడిల్లో నేను ఆల్రెడీ టమోటా కూడా వస్తుంది అని చెప్పాను కదండి. సో అనంతపురంలో తోటలే లేవు కదా, ఇప్పుడు కటింగ్ పడే తోటలు ఎక్కడి నుంచి వచ్చాయని మీకు డౌట్ ఉంటుంది. కర్ణాటక నుంచి 1-2 తోటలు వాళ్ళు కూడా టమోటా అనేది తెచ్చారండి. సో అది నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో కర్ణాటక నుంచి కూడా ఆంధ్రాకి, అంటే బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్ వాళ్ళు వచ్చారండి. సో టోటల్గా అన్ని మండీలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే కనుక ఎవరి మండీ వాళ్ళకు వాళ్ళ ఫార్మర్స్ ఉంటారు కదండి మండీకి వచ్చేవాళ్ళు. సో స్టార్ట్ అయితేనే టమోటాలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఆ విధంగా ఓపెన్ చేస్తారనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ అతి తొందరలోనే మండీలు అనేది ఓపెన్ చేస్తున్నారు అనంతపురంలో. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ అనంతపురం మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడుగుతున్నారు. సో పలానా డే
డేట్ అని ఎవ్రీ ఇయర్ ఉండదండి, ఎందుకంటే మంచి రోజు చూసి పూజ చేస్తారు. అండ్ టమోటాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. టమోటా స్టాక్ అనేది రావడం స్టార్ట్ అయితే చాలన్నమాట. అండ్ ఈసారి వచ్చేసి చాలా ముందుగా టమోటా అనేది ప్లాంటేషన్ చేశారండి. అండ్ వాటర్ ప్రాబ్లం ఉన్న ఏరియాస్లో అస్సలు టమోటా అనేది ప్లాంటేషన్ ముందుగా చేయలేదు. బట్ ఇప్పుడు వర్షాలు దాదాపుగా 4-5 వర్షాలు పడ్డాయండి అనంతపురం జిల్లాలో. సో టోటల్ అనంతపురం జిల్లా మొత్తం ఆ వర్షాలన్నీ పడ్డాయని అయితే నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఒక్కొక్క విలేజ్లో వాటర్ ప్రాబ్లం ఇప్పటికీ ఉంది. సో వాటర్ ప్రాబ్లం లేనటువంటి విలేజెస్లో మాత్రం ప్లాంటేషన్ అనేది చాలా మంచిగా చేశారు. అండ్ 60 డేస్ అయినటువంటి టమోటా తోట కూడా నేను మీకు మొన్న చూపించాను కదా. సో ఈల్డింగ్ కూడా చాలా బాగుంది అంత భారీ ఎండలకి. సో ప్లాంటేషన్ అనేది చేసి అంత మంచిగా గ్రోతింగ్ వచ్చేలాగా చేశారంటే సో మీరే ఆశ్చర్యపోయి ఉంటారు ఆ వీడియో చూసింటే. సో ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను, ఒకసారి చూడండి. సో అంత మంచిగా ఉందన్నమాట తోట. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషన్. టమోటా వచ్చింది అంటే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది ఓపెన్ చేస్తారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటికి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.